నాకు ఒక ఫాస్ట్ గారు కాల్ చేశాడు. నాకు ఒక 2 సార్లు వచ్చాడు నా దగ్గరికి. చర్చ్ కట్టుకుంటా వచ్చాడు. చదువుకున్నవాడే, నమ్మకమైన వాడు, చాలా దూరంలో పనిచేస్తున్నాడు. చర్చి కట్టుకోవడం మంచి పని. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. నేను చెప్పా, ఆ పని చేయకూడదు. చర్చి కట్టేటప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తా, నువ్వు రాంజి. నేను ఆయనకి వాక్యానుసారంగా మంచి సలహా ఇచ్చి ప్రోత్సహించి ధైర్యపరిచి పంపించాను. దేవుడి వల్ల చర్చ అయిపోయింది. వింటున్నారా? అయిపోతే ఏమైందో తెలుసా? ఆ చర్చిలో చాలామంది ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈయన చర్చి కట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆయన చర్చి కట్టడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత ఒక రకంగా లోక సంబంధంగా ఎన్ని అవమానాలు పడ్డాడో, ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని ఏం కోల్పోయాడో ఐ నో పర్సనల్లీ. కానీ అందులో ఒకడు లేచాడు, కోరహు. ఎప్పుడు కోరహ బ్యాచ్లు ఉంటారు. లేచాడు. కోరహుతో పక్కనే 2 కమల సోదరులు ఉంటాడు, దాతాను. వాడు మంట మోస్తే వీళ్ళు ముట్టించారు. వింటున్నారా ఏమవుద్దో? అందులో ఉన్న 300 మందిని తీసుకెళ్ళి వేరే చర్చి పెట్టడం కాదు, చెడగొట్టి చర్చికి రాకుండా చేశారు. ఈ ముగ్గురు ఏ రీతిగా మరణానికి పాత్రులో, దేవుని జోలికొచ్చి దేవుని పని చెడగొట్టువారు నిశ్చయముగా మరణమునకు. దట్స్ ఆల్. దేవునితో చెలగటమా? నో నో నో. నాకు ఫోన్ చేస్తే, అన్న వెళ్ళని ఉన్నది ఎంతమంది అన్న? 14 మంది అన్నారు. అది నీ సంఘం కాపుకాయ. 14 కాదు, అందులో 10 మంది వెళ్ళినా నీవు, నీ 3 పిల్లలు లేదా 4 పిల్లలు, నాకు తెలియదు, నీ భార్య ఉన్నోళ్ళతో సంఘాన్ని కాపుకాయ. ఇంత పెద్ద సంఘాలు ప్రవేశం చూడడం. ఎక్కడ 2, 3 ఉంటారో వారి మధ్య ఇట్స్ ద చర్చ్. చర్చ్ అంటే వేల మంది, 100 మంది ఉండే చర్చి కాదండి. ఈరోజు మనం ఏమనుకున్నాం తెలుసా? గొప్ప సంఘం. గొప్ప సంఘం అంటే ఏంటో తెలుసా? ప్రభు ఉన్న సంఘం, ప్రభు మహిమపరచబడుతున్న సంఘం, వాక్యానుసారమైన సంఘం. ప్రభు ఎప్పుడు సంఖ్యను లెక్క పెట్టడో. సంఖ్యను బట్టి ఉండేది సంఘము కాదు, కానీ సామర్థ్యతను బట్టి సంఘం. క్వాలిటీ, క్వాంటిటీ కాదు. ఏంటది? క్వాలిటీ. క్వాలిటీలో ఉండండి మీరు. క్వాలిటీ. దేవుడు కోరేది క్వాలిటీ. చెప్పండి, ఏంటి దేవుడు కోరేది? ఏంటి? క్వాలిటీ.